హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. కరీంనగర్ నగరాభివృద్ధిలోనే నేడు కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ హోదాలో మొదటిసారి అభివృద్ధి పనులకు పునాది వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం అభివృద్ధి దిశగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ప్రతి డివిజన్లో మంచినీటి సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో నిధులు సమకూర్చాలని, కరీంనగర్ నగరాన్ని సుందరంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని మేయర్ స్పష్టం చేశారు. మేయర్గా మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా 66వ డివిజన్లో ఈరోజు సీసీ రోడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు గారు, స్థానిక కార్పొరేటర్ వంగల పవన్ కుమార్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళ రమేష్ గారు, మా కార్పొరేటర్లందరికీ, ప్రజలకు, కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం కరీంనగర్ నగరపాలక సంస్థలో మా పాలకవర్గం ఏర్పడి 3 రోజులు అవుతున్న తరుణంలో మొదటి వర్క్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని బీజేపీ పార్టీని గెలిపించడం జరిగిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు మాపైన ఉంచిన నమ్మకాన్ని, ప్రజలు మాపైన ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా వారు ఏ నమ్మకంతో మాకు ఆశీర్వదించారో ఆ నమ్మకంతో ప్రజలకు పనులు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నగరపాలక సంస్థలో నెలకొన్న డ్రైనేజీలు, రోడ్ల విషయంలో ప్రధానంగా 66 డివిజన్లో పెద్దపీట వేయడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 66 డివిజన్లో అభివృద్ధి పనులకు మౌలిక వసతులు కల్పించడానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా కార్పొరేషన్లో విలీన గ్రామాల అభివృద్ధిలో వారి ప్రధాన సమస్యలను పరిష్కరించడం దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రానున్న వేసవికాలంలో ప్రతి డివిజన్లో వాటరు, మంచినీటిని అందించే విధంగా కార్యక్రమాలు, చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ, చెత్త సేకరణ విషయాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పారిశుద్ధ పనులు చేయించడం జరుగుతుంది. నగరంలో గతంలో ఏ రకంగా స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో అదే రకంగా కేంద్ర రాష్ట్ర సహకారాలతోని రానున్న రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి దశలో ముందుకు తీసుకువెళ్ళడానికి మా పాలకవర్గ సభ్యులతోని, అలాగే ప్రజల మద్దతుతోని ఇటు కార్యక్రమాల అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై హింద్. తప్పకుండా మేము రానున్న రోజుల్లో వారానికి ఒక రోజు ఒక నగరంలో పర్యటన పెట్టుకొని ప్రధాన సమస్యలు ఏమున్నాయో అక్కడ స్థానిక కార్పొరేటర్తోని అక్కడ ప్రజల ముందుకు వెళ్ళి అక్కడ ప్రధాన సమస్యలను గుర్తించి దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాన సమస్యలపైన, అభివృద్ధి కార్యక్రమాలపైన ముందుకు వెళ్ళడం జరుగుతుంది.